Express, an international courier service. మన భారతంలో కౌరవులు పాండవులు రాజ్యాలు ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా ఆ రాజు గాదే ఈ రాజు పాట నా పేరే మేరా నామ్ నా పేరు ఇమిటేషన్ రాజు. థ్యాంక్ యూ అండి. మామూలుగా మనం టీవీస్లో అనౌన్స్మెంట్స్ కొన్ని చూస్తూ ఉంటాం, రిజల్ట్స్ వచ్చినా కానీ అలానే రకరకాల అనౌన్స్మెంట్స్ చూస్తూ ఉంటాం. అయితే ఆ వాయిస్ మీరు ఎప్పుడు టీవీలో వింటారు, ఆ వాయిస్ మీకు వినిపిస్తాను. మన తానా గురించి ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఎలా ఉంటుంది ఇది? ఈ వాయిస్ వినగానే మీరు ఎక్కడో విన్నట్టు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అంటూ 40 సంవత్సరాల నుండి దిగ్విజయంగా దూసుకుపోతున్న తానా ఇప్పుడు 21వ మహాసభలని దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తానా. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చి మనందరినీ ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుంది. తర్వాత బాలకృష్ణ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వీళ్ళు మన తానా సభలకు వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. ముందుగా నందమూరి తారక రామారావు గారి గురించి ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు అంటూ 40 సంవత్సరాల నుండి తెలుగు వారిని ఏకం చేస్తూ సప్త సముద్రాలు దాటినందుకు ఎప్పుడు తెలుగుని మర్చిపోకుండా చేస్తున్న తానా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగరాని తల్లి భూమి భారతిని అన్న విధంగా మన తెలుగుని ఇంత గొప్పగా చూస్తున్న తానా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నా చిన్నప్పటి నుండి జరిగిన ప్రతి విశేషాన్ని ఎగ్జిబిషన్ గా పెట్టి మా మనుగడ చేత ఇనాగ్రేషన్ చేయించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు. ఇలా ఉందండి. అయితే బాలకృష్ణ గారు వచ్చారండి. బాలకృష్ణ గారి డైలాగులు మనం ఎన్నో విన్నాం. అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది. బాలకృష్ణ గారి సింహాలో లెజెండ్ లో చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇలా బాలకృష్ణ గారండి. అయితే ఇక్కడికి బాలకృష్ణ గారు వచ్చి మన తానా మహాసభల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. ఒక్కసారి బాలకృష్ణ గారి గురించి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా చప్పట్లండి. అది బాలయ్య గారు పవర్ అంటే. బాలయ్య గారు ఇక్కడికి వచ్చారు, మాట్లాడుతున్నారు. తానా వారందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ, తానా అంటే మనందరికీ తెలిసిన విషయమే. మరి తానా అనే పదాన్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతమైన అర్థం నాకు గోచరిస్తుంది. టీఏ తా అంటే తారక అని, నా అంటే నందమూరి అని, ఏ అంటే అభిమానులని, నందమూరి తారక అభిమానులు ఇక్కడ ఉన్నందుకు తానా అనే పేరు పెట్టుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇలా తానా గురించి బాలకృష్ణ గారు అద్భుతంగా చెప్పారండి. అలానే రోసీ గారు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప చాతీయ చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా పద్యం చెప్పవా అనగానే రోసీ గారు చెప్తున్నారండి. ఎలా చెప్తారు? ఏవుతున్నానా చిట్టు చిలకమ్మ చెప్పాల బంగారం. ఓకే, చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, ఏ పండు తెచ్చావో చెప్పమ్మా, నేను తిని పెడతాను. ఎందు పండువా, అందుకే మీ అమ్మ కొట్టినట్టుంది, నువ్వు వద్దు నీ పండు తెలిపో, ఏం మాట్లాడుతున్నావా, ఉంటాను అని ఇలా రోసీ గారండి. అలానే మన రావు గోపాలరావు గారు, వేణుమాధవ్ గారు రావు గోపాలరావు గారికి ఎదురుబడి రావు గోపాలరావు గారిని ఒక ప్రశ్న అడిగారు. నమస్తే రావు గోపాలరావు అన్న, నీ పేరులో ముందు రావు ఉంది, తర్వాత గోపాల రావు ఉంది, అసలు నీకు డైలాగులు చెప్పడం వస్తారా అన్న, చెప్పు అన్న ప్లీజ్ అన్న అనగానే రావు గోపాలరావు గారి కోపం వచ్చి, ఏమన్నావురా,
నాకు డైలాగులు వచ్చా రావా అని అడుగుతావా? నాకు గాని కోపం వచ్చిందంటే ప్రపంచ భాషలో ఉన్న బూతులన్నీ తెలుగులోకి తర్జుమా చేసి వాటిని తర్జన భర్జన చేసి తెలుగులో మజ్జిగలో కలుపుకొని తాగేసి ఆ బూతుల పర్వాన్ని వదిలేనంటే పోయిన జన్మలో పీల్చిన గాలంతా వదిలేస్తావు. ఏమనుకున్నావు? ఏది చెప్పమంటావా నా డైలాగు? శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కీ సవర్వోమ శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవి కోకిల అయిన ఈ రావు గోపాలను అపహసించినది నిన్ను డొక్కదని డీకీలో కూర్చోబెట్టాను. నవ్వటానికి ఎక్కువ ఏడటానికి తక్కువ. నేను సోతంటే ఒక సామెత గుర్తొస్తుంది. అయ్యా గుండూరావు వచ్చి గుడికి వెళ్దామని శిలకమ్మని సీర కట్టుకోమంటే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసి అంటే ఇది సార్ ఇంకేమైనా కావాలా? మై డియర్ సెక్రటరీ ఏంటవయ్యా వేణు మాధవ అన్న 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 వద్దన్న ప్లీజ్ ఉంటానా మీ వేణు మాధవ అన్న బాయ్ అన్న అని ఇలా రావు గోపాలరావు గారిదండి. అలానే సాయి కుమార్ గారు ఎన్నో రకాల ఎంతోమంది డబ్బింగ్ చెప్పారని నిన్ను వినిపించాను. అయితే సాయి కుమార్ గారు ప్రస్థానంలో ఉన్న డైలాగు ఎలా చెప్తారు, దాన్ని పోసాని గారు అయితే ఎలా చెప్తారు? ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. ఓ అవసరం కోసం దారులు తొక్కేవాళ్ళు తప్ప హీరోలు విలన్లు లేరి రాజకీయంలో. మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి ప్రాణిని కదిలించే శక్తి ఒక్కటే ఆకలి. ప్రతి వారిని శాసించేదొక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు నీతి నిజాయితీ కొలిమిలో కొవ్వొత్తిలా కరిగిపోతాయి. ఏం తెలుసురా నీకు రాజకీయాల గురించి? ఇలా చెప్తే దీన్ని కృష్ణరాజు గారు అలానే పోసాని గారు అయితే ఎలా చెప్తారు? ఏంట్రా ఒక్కసారి ఆ పురాణాలు దాటించి చూడరా. అవసరం కోసం దారులు తొక్కేవాళ్ళు తప్ప హీరోలు విలన్లు ఉండరా ఈ రాజకీయంలో. మనిషిలో కూరుకుపోయిన నిజం ఒక్కటే ఆకలిరా. డోంగ్ర నీకేం తెలుసు రాజకీయాల గురించి ఉంటానన్నా. మీ కృష్ణరాజు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. అలానే ఒక్కసారి శ్రీముఖి గారు వస్తే శ్రీముఖి గారిని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. అయితే శ్రీముఖి గారు వచ్చేలోపు శ్రీహరి గారు ఎన్నో రకాల అద్భుతమైన డైలాగులు చెప్తారు. ఆయన చెప్పిన డైలాగ్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడెవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవడు, బ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలుగా మమ్మునించి అన్న డైలాగ్ రామారావు గారిది. శ్రీహరి గారైతే ఎలా చెప్తారు? ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునించి పన్నులడిగే కొమ్ములొచ్చిన దొమ్ములెవరికి వచ్చిరా రాయ్. బడుగు జీవుడు బగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే ఆ చండ్రాని పూల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా కబర్దారేమనుకున్నావో. థ్యాంక్ యూ మీ శ్రీహరి బాయ్.